అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. మన పండుగలన్నిట్లోనూ పెద్ద పండుగైన సంక్రాంతి పండుగ అంటే నాకెంతో ఇష్టం. మన భారతీయ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ఏకంగా 3 రోజులు ఈ పండుగ చేసుకుంటాం. రంగురంగుల ముగ్గులు, రథం ముగ్గులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు పోయడం, బొమ్మల కొలువులు పెట్టడం, హరిదాసులు, గంగిరెద్దులు, గాలిపటాల పందాలు, తలుచుకుంటే ఒళ్ళు పులకరించే పెద్ద పండుగ, మన సంస్కృతిని నిలిపే చక్కని వేదిక. పండుగ రోజున పొద్దుటే లేచి ఒళ్ళంతా నూనె రాసుకొని, నలుగు పెట్టుకుని, తలారా తలంటుకొని చేసే స్నానం, ఆ తర్వాత సాంబ్రాణి పొగ వేసుకుని ఆస్వాదిస్తుంటే సగం పండుగ అక్కడే ఉన్నంత ఆనందం కలుగుతుంది. 3 రోజుల పండుగలో మొదటి రోజు భోగి పండుగ. భోగి మంటల వెచ్చదనంతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఇంట్లో పనికిరాని పాత వస్తువుల్ని ఆ మంటల్లో పడేసి చెడుని వదిలించుకుంటాం. భోగి పండుగ సందడంతా మన పిల్లలదే. మీలాంటి పెద్దల ఆశీస్సుల మధ్య ఆ రోజు ఎందరో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తీసేస్తారు. గోదామాత, రంగనాథుల కళ్యాణం జరిగేది ఈరోజే. 2వ రోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి మోక్షానికి మార్గం చూపే పర్వదిన సంక్రాంతి పండుగ. పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. దాదాపు అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చెక్కినాలు, పాలతాలికలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహార, గారెలు మొదలైన పిండి వంటలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. గంగిరెద్దుల వారు, హరిదాసుల రాకతో అసలు సీసలైన పర్వదినం ఆహ్లాదంగా గడుస్తుంది. అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నాట్యాలు చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం ఎంతో అందంగా ఉంటుందో. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. వారితో పాటు హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచు గజ్జెలు గల్లు గల్లు మనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ, తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసులు వేంచేస్తారు. కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో మనం వారికి ధాన్యం ఇస్తాము. 3వ రోజు పండుగ కనుమ పండుగ. కనుమను వ్యవసాయంలో ఎంతో సహకారంగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలపడానికి జరుపుతారు. ఈరోజు వనభోజనాలు కూడా చేస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. అందుకు తగినట్టుగా ఆ రోజు గారెలు, ఆవడలు చేసుకోవడం ఆచారం. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం. ధనుర్మాసం 30 రోజులు గోదాదేవికి గోవులు సహకరించాయి కనుక వాటికి కృతజ్ఞతగా ఆ తదుపరి రోజుని కనుమగా, పశువుల పండుగగా జరుపుకోవడం అత్యున్నతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తోంది. మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ నమస్కారం. చిన్న పెద్ద చేరి సంతోషంతో కూడి అందంగా మరిన బొమ్మల కొలువును చూడగరారండి. మా ఇంట పెట్టిన బొమ్మల కొలువుకు మీరంతరా రండి. చిన్న పెద్ద చేరి సంతోషంతో కూడి అందంగా మరిన బొమ్మల కొలువును చూడగరారండి. మా బొమ్మల కొలువు పేరంటానికి మీరంతరా రండి. రామ దర్బారు, కృష్ణలీలలు, దశావతారాల పురాణ గాథలు, రాఘవేంద్రుడు, సాయినాథుడు,
వివేకానందుడు, లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, సరస్వతి మూర్తుల ప్రతిమలు ఎన్నో అందంగా మరిన బొమ్మల కొలువును చూడగరారండి, చూడగరారండి. కళాకారుల నైపుణ్యానికి అద్దం పట్టి కొండపల్లి కొయ్య బొమ్మలు, నిర్మల్ బొమ్మలు, లేపాక్షి బొమ్మలు, గాజు బొమ్మలు, పింగాణి బొమ్మలు, లాఫింగ్ బుద్ధ నవ్వులు, పల్లకిలో పెళ్లి కూతురు బొమ్మల పెళ్లి ఆడంబరాలు, ప్రకృతి సోయగాలు, వన్యమృగాలు, పల్లె అందాలు, పక్షుల కిలకిలలు, పంట పొలాలు, సిరిధాన్యాలు అందంగా మరిన బొమ్మల కొలువును చూడగరారండి, అందంగా మరిన బొమ్మల కొలువును చూడగరారండి. దసరా నవరాత్రుల్లో, దీపావళి కాంతుల్లో, సంక్రాంతి గొబ్బిళ్ళ సందళ్లలో నిర్వహించే ఈ బొమ్మల కొలువుకు చిన్న పెద్ద చేరి సంతోషంతో కూడి అందంగా మరిన బొమ్మల కొలువును చూడగరారండి. మా ఇంట పెట్టిన బొమ్మల కొలువుకు మీరంతా రండి. చిన్న పెద్ద చేరి సంతోషంతో కూడి అందంగా మరిన బొమ్మల కొలువును చూడగరారండి. మా బొమ్మల కొలువు పేరంటానికి మీరంతా రండి.